వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని బీసీ సంక్షేమ జౌళి శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. గతంలో భువనేశ్వరిపై ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వ్యాఖ్యలు శోచనీయమన్నారు. మహిళల పట్ల వైసీపీ నేతల అసభ్యకర వ్యాఖ్యలను సవిత ఖండించారు. ఏడాదిలోనే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడితే సహించేది లేదని మంత్రి సవిత హెచ్చరించారు. ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే అతన్ని జగన్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. చరిత్రలోనే చెప్తుంది, మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలంటే ఇతర దేశస్తులు కూడా గౌరవిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు, మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలంటే చులకన భావం అర్థం కావడం లేదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అందరి తరఫున మేము అడుగుతున్నాం. మొన్నటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు, అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళలపైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి, తల్లికి, తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నాం. మరి మన చరిత్రలోనే చెప్తుంది, మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న విషయం మనందరికీ